హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ కుకింగ్ క్లాస్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే బచ్చల కూర పచ్చడి అండి. ఎట్లా చేయాలో చూపిస్తా చూడండి ఒకసారి. ప్యాన్ పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేస్తున్నా. కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఇదిగో బచ్చల కూర నేను తీసుకున్నానండి. ఇది కడిగి పెట్టేసుకున్నానండి. ఇదిగోనండి కొంచెం మెంతులు వేస్తున్నా, కొంచెం ఆవాలు వేస్తున్నానండి, శనగపప్పు అండి, ఇది మినపప్పు అండి, ఇది జీలకర్ర, ధనియాలండి, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి, ఎండుమిర్చి కూడా తీసుకున్నా. వేగిపోయినాయండి, తీసేస్తున్నాం. ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి. ఇదిగోనండి బచ్చల కూర వేసేస్తా. ఇదిగోనండి కొంచెం చింతపండు వేస్తున్నానండి, చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి. చాలా తక్కువ వేసుకోవాలండి. ఇవ్వనండి ఒక 4-5 వెల్లుల్లి రేకలు వేస్తున్నా. ఇది కూడా వేసేయాలి, ఇందులో వేసేయాలి. ఉప్పు వేస్తున్నానండి పచ్చడికి. వేగిందండి బచ్చల కూర మొత్తం ఆయిల్లో వేగిపోయింది. చివరిలో కొంచెం నేను కొత్తిమీర వేస్తున్నానండి. చివరిలో వేసుకోవాలండి. బంద్ చేసేస్తున్నా స్టవ్. ఇదిగోనండి ఇది మిక్సీ ముందుగా చేసుకున్నానండి. ముందు మనం ఫ్రై చేసుకున్నాం కదా, శనగపప్పు, ధనియాలు, మినపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి. అది ఒక్కసారి మిక్సీలో వేసాను. అది నలిగినాక అప్పుడు ఇది వేస్తున్నానండి. ఇది కూడా మిక్సీ చేసినాక అప్పుడు మనం పోపు వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేస్తున్నానండి. అదే ప్యాన్లో నేను పోపు వేసేస్తున్నానండి. ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టా కదా, దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. పోపు కోసం అండి కొంచెం శనగపప్పు వేస్తున్నా, కొద్దిగా మినపప్పు వేస్తున్నానండి, కొంచెం ఆవాలు వేస్తున్నా, ఒక్క ఎండుమిర్చి వేస్తున్నానండి, కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి. పోపు బాగా ఫ్రై అవ్వాలండి. కరివేపాకు వేస్తున్నానండి, కొంచెం ఇంగ వేస్తున్నానండి. మీ ఇష్టం అండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు, ఇది ఆప్షనే. ఒక్కసారి కలిపేసి ఇగో పచ్చడి అండి. దీంట్లో మనం టమాటా కూడా వేసుకోవచ్చండి. మీకు ఇష్టమైతే ఒక టమాటా కూడా, 1-2 టమాటాలు కూడా మనం మగ్గబెట్టి పచ్చడి చేసుకోవచ్చండి, బాగుంటుంది. అంతే, నేను స్టవ్ బంద్ చేసేస్తున్నానండి. చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి, మనం దోశ అటువంటి టిఫిన్లో కూడా చాలా బాగుంటుందండి. దోశ, ఇడ్లీ చేసుకుంటాం కదండి, దాంట్లో కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి బచ్చల కూర పచ్చడి. ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇంట్లో పోపు దినుసులు అన్నీ ఉంటాయి కదండి, అన్నీ వేసుకుని మంచిగా టమాటా కూడా వేసుకోవచ్చండి. చెప్పాను కదండి, టమాటా కూడా వేసుకుని చేసుకోవచ్చు. నేనైతే ఈసారి వేయలేదండి. మీరు కూడా ఇంట్లో చేసుకుని తిని నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.